కొన్నిసార్లు మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది. ఆక్రమణల తొలగింపులో అది తప్పదు. చెరువుల్లో నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తాం. FTL నిర్ధారణకు కమిటీ అంటున్న రంగనాథ్. ఇక్కడంటే వాస్తవానికి పాపం రంగనాథ్ గారు కూడా చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చి బాగా చదువుకొని గ్రూప్ 2 నుంచి IPS ఆఫీసర్, గ్రూప్ 1 నుంచి ఆయన IPS స్థాయి దాకా వెళ్ళిపోయింది. అయితే వాస్తవానికి ఎవరి అయినా పేద మధ్యతరగతి ఇల్లు కూలగొట్టేటప్పుడు బాగా బాధ అనిపిస్తాడంట, మనసు చంపుకొని పనిచేస్తాడంట. మరి వృత్తి ధర్మం ప్రకారం కూలగొట్టాలి, కానీ మానవత్వాన్ని చూస్తే వాళ్ళు కూలగొట్టడం తప్పు కదా, ఇది పాపం కదా అని నాకు అనిపిస్తుందట. మరి ఏం చెప్పుకోండి, మనసు చంపుకొని ఆయన వృత్తిని చేస్తున్నట్టుగా ఇక్కడ. ఎందుకనంటే చెరువులు కబ్జా చేసినప్పుడు ఆ చెరువులను కాపాడాలంటే FTL బఫర్ జోన్లో బట్టి కూలగొట్టేటప్పుడు బాధ అనిపిస్తుందట. కానీ చెరువులను మాత్రం ఎవరైతే కబ్జా చేసి కట్టుకున్నారో ఖచ్చితంగా కూలగొడుతున్నారు. ఏదన్నా ప్రభుత్వ భూమిలో కట్టుకున్నాడు అంటే నష్టపరిహారం జీవో నెంబర్ 59 ప్రకారం ఏదో ఒకటి చేసుకొని నష్టపరిహారం చెల్లించుకోవచ్చు. కానీ చెరువులను రక్షించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ మునిగిపోతుంది అని చెప్పి ఆ విధంగా చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొడుతున్నాడట. ఆ విషయంలో బాధ అనిపిస్తుందట.